మిత్రులారా, ఈరోజు మనం సాహిత్య ప్రకాష్ గారి సాహిత్యాస్వాదనలో భాగంగా కిలకిలలు కిలికించితాలు ద్విరస కథల సంపుటి నుండి ఒక చక్కటి కథని ఆస్వాదిద్దాం. అందులో ఏ కథను ఎంపిక చేసుకుందాం? ఇండెక్స్లో చూసి హీరోలకు హీరో 62 పేజ్ నుంచి. హీరోలకు హీరో. నగరం నడిబొడ్డున 4 రోడ్ల కూడలిలో ఓ థియేటర్. అందులో ప్రదర్శింపబడుతోంది ప్రేక్షకుల నాడికి తగ్గ వాడి ఉన్న వేడి సినిమా. కాలేజీ అబ్బాయిల, టీనేజీ అమ్మాయిల కేర్ ఆఫ్ అడ్రస్లు ఆ థియేటర్లే. సినిమా చూడ్డానికి వచ్చాడు రాజు. రేయ్ రాజా, ఎవరిదో పిలుపు. వెనుదిరిగి చూస్తూ అల్లంత దూరంలో చెయ్యి ఊపుతూ రవి. ఏంట్రా, ఎలా ఉన్నావు? ఫైన్ యార్. ఏంటి, సినిమాకి వచ్చావా? లేదురా, చెగోడీలు అమ్ముకోవడానికి వచ్చాను. వాట్? లేకపోతే ఏంట్రా, సినిమా హాల్లో చూశాక కూడా సినిమాకి వచ్చావా అని ఈ దిక్కుమాలిన ప్రశ్నలు ఏంట్రా? అది సరే, మొన్న ఆ మధ్య మోహన్ కలిశాడు. ఏమన్నాడు వెధవా నా గురించి? అడిగాడు రాజు. మీ ఇంటికి నాగార్జున వచ్చి వెళ్ళినట్టు వాడితో చెప్పావట. కోతలా? కోతలెందుకురా, మా డాడీ కోసం ఒక నాగార్జునేం కర్మ. వెంకటేష్, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ అందరూ వస్తుంటారా? అంటే మీ డాడీకి మంచి ఫాలోయింగ్ ఉందన్నమాట. మరేంటనుకున్నావురా, రాజానా మజాక? చిరంజీవి స్టైల్లో కాలు రగరేశాడు. మరి మీ డాడీ అంతమందిని ఎలా మేనేజ్ చేయగలుగుతాడురా? తాడు లేదు, బొంగరం లేదు. అందుకే మా డాడీ సింపుల్గా తప్పించుకుని తిరుగుతాడు. వాళ్ళందరినీ చూడాలనుకుని జనాలు పడిచస్తుంటే మీ డాడీ వాళ్ళతో కలవకపోవడమా? ఇదేం బాగోలేదురా. ఇలా సంభాషణ కొనసాగిపోతున్న రవి, రాజాల మధ్యకు దూసుకొచ్చాడు ఓ వ్యక్తి. బాబు రాజా, మీ డాడీ ఇంటి దగ్గరే ఉన్నాడా, లేక అర్జెంట్ పనులంటూ అమలాపురం పోయాడా? 5,000 అప్పు తీసుకుని ఏడాది అయిపోయింది. అసలు లేదు, వడ్డీ లేదు. చచ్చా, ఇదిగో సీరియస్గా చెప్తున్నా, ఈ వారంలోగా అసలు, వడ్డీ ప్లస్ బారు వడ్డీ, చక్రవడ్డీ మొత్తం కలుపుకొని 10,000 ఇవ్వాలని చెప్పు. లేకపోతే గొడవలు అయిపోతాయని చెప్పు. ఫుల్ స్టాప్ లేకుండా ఎడాపెడా వాయించేశాడు. ఎవడ్రా వీడు అలా మాట్లాడుతున్నాడు? కోపంగా అన్నాడు రవి. వాడు నోట్లోంచి మాట రాకముందే మళ్ళీ ఆ వ్యక్తి వచ్చి, బాబు, నా పేరు గుర్తుంది కదా, మహేష్ బాబు. అలాగే వెంకటేష్, శ్రీకాంత్, నితిన్, పవన్ కళ్యాణ్, నానీలు కూడా వాళ్ళు ఇచ్చిన అప్పుల గురించి చెప్పమన్నారు, మర్చిపోవద్దు. హీరోల పేర్లు విన్న రవికి విషయమంతా మహాబాగా అర్థమైంది. రేయ్ రాజా, మీ డాడీ హీరోలకే హీరో అని పగలబడి నవ్వాడు రవి. ఓకే మిత్రులారా, ఈ కథ స్రవంతి అనే వారపత్రికలో డిసెంబర్ 1995 ప్రచురితమైనటువంటి కథ. బాగుంది కదా, చక్కగా ఎంజాయ్ చేశాం. హీరోలకు హీరో 1995లో రాసిన కథ అంటే మంచి హీరో సాహిత్యమే. ఓకే సార్, సాహిత్య ప్రకాష్ గారు ఇంత మంచి కథ అందించినందుకు మీకు ధన్యవాదాలు.